హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదొచ్చేసి ఆనియన్ పింక్ కలర్ షేడ్ శారీ. ఇదొచ్చేసి మొత్తం అంతా ప్లెయిన్ శారీ. ఈ శారీ వచ్చేసి జిమ్మి చూ క్లాత్ అనమాట. సో, దీనికి బ్లౌజ్ వచ్చేసి సేమ్ జిమ్మి చూ క్లాత్, సేమ్ ఆనియన్ పింక్ కలర్ అనమాట. ఇదొచ్చేసి మొత్తం హ్యాండ్స్‌కొచ్చేసి ఇలా చెమ్కీస్ తోటి మొత్తం డిజైన్ వచ్చింది. మధ్యలో వచ్చేసి అక్కడక్కడ చెమ్కీతోటి డిజైన్స్ బుటీస్ వచ్చాయన్నమాట. సో, హ్యాండ్స్ చూడండి మొత్తం అంతా ఇలా డిజైన్ వచ్చేసింది. సో, ఇప్పుడు నేనొచ్చేసి ఈ శారీ బ్లౌజ్ డిజైన్ చూపిస్తున్నాను. ఇక్కడ మొత్తం వచ్చేసి 3 శారీస్ చూపిస్తున్నాను. ఈ 3 శారీస్‌లో వచ్చేసి ఇప్పుడు ఆనియన్ పింక్ కలర్ షేడ్ బ్లౌజ్ చూపిస్తున్నానన్నమాట డిజైన్. మిగతా 2 శారీస్ బ్లౌజ్ డిజైన్స్ వచ్చేసి నెక్స్ట్ వీడియోస్‌లో చూపిస్తాను. ఇప్పుడొచ్చేసి ఈ పింక్ శారీ బ్లౌజ్ డిజైన్ చూపిస్తున్నాను. సో, ఇప్పుడు ఈ పింక్ శారీ బ్లౌజ్ డిజైన్ కోసం అనేసి మొత్తం అంతా కటింగ్ చేశాననమాట. బ్లౌజ్ వచ్చేసి ఈ బ్లౌజ్ వచ్చేసి ప్రిన్స్ కటింగ్ బ్లౌజ్ బ్యాక్ వచ్చేసి డిజైన్ పెడుతున్నా అండి. సో, ఇప్పుడు బ్యాక్ డిజైన్ అనేది ఎలా సెట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది నేను మీకు చూపిస్తున్నాను. సో, ఇదొచ్చేసి ప్రిన్స్ కటింగ్ కదండీ! సో, ఇలా పార్ట్స్ ఉంటాయన్నమాట. ప్రిన్స్ కటింగ్‌కొచ్చేసి ఇవొచ్చేసి బ్యాక్ సైడ్ పార్ట్స్. ఇప్పుడు నేను ఇక్కడ బ్యాక్ సైడ్ డిజైన్ అనేది నేను చూపిస్తున్నాను మీకి. ఇవొచ్చేసి హ్యాండ్స్ అనమాట. మొత్తం కటింగ్ చేసి ఇవి క్లాత్స్ అన్నది మొత్తం అంతా అటాచ్‌మెంట్ చేసుకున్నాను. సో, ఇక్కడొచ్చేసి మొత్తం పైనుంచి నాకు ఇప్పుడు ట్రయాంగిల్ షేప్ గీస్తున్నాను కదండీ! లాస్ట్ ఎండింగ్ పాయింట్ అంతవరకు డీప్ వచ్చేసి 10½ ఇంచెస్ అనమాట. యాక్చువల్లీ దీని మెజర్‌మెంట్స్ అనేది కొంచెం మిస్ అయిపోయాయన్నమాట. ఇది 1 వీక్ బ్యాక్ మొత్తం వీడియో చేశాను. బట్ ఇప్పుడు నేను పోస్ట్ చేసే ముందరగా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. సో, కొంచెం మెజర్‌మెంట్స్ అన్నది మిస్ అయిపోయిందనమాట. సో, ఇక్కడ చూడండి యాక్చువల్లీ మీకు కొంచెం ఐడియా ఇస్తాను. పైన వచ్చేసి నెక్ డీప్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. ఈ కర్వ్ పార్ట్ వరకు. ఇక్కడ మధ్యలో వచ్చేసి ఇక్కడ ట్రయాంగిల్స్ మధ్యలో వచ్చేసి గ్యాప్ ఉన్నది కదా! ఈ గ్యాప్ వచ్చేసి నేను 1/2 ఇంచ్ కన్నా కొంచెం తక్కువ తీసుకున్నాను. ఇంగా మిగతాది వచ్చేసి కరెక్ట్‌గా ఈ సైడ్స్ వచ్చేసి కరెక్ట్‌గా ఉండాలనమాట. మనకి సైడ్స్ వచ్చేసి మొత్తం ఈక్వల్‌గా ఉండాలనమాట సైడ్స్ మెజర్‌మెంట్ వచ్చేసి. సో, ఇలా నేను ట్రయాంగిల్ షేప్ గీసుకొనేసి ఇప్పుడు నేనది క్యాన్వాస్ పైన డ్రా చేసుకున్నాను కదండీ! ఇప్పుడొచ్చేసి నేను ఈ క్యాన్వాస్‌ని కట్ చేసుకుంటున్నాను. సో, ఇక్కడ నేను డిజైన్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ చూడండి చూపిస్తున్నాను గదా! ఈ విధంగా మొత్తం అంతా డ్రా చేసుకొనేసి ఇవి కదలకుండా ఉండడం కోసం అనేసి ఇలా పిన్స్‌ని అటాచ్‌మెంట్ చేసుకున్నాను. ఇక్కడ నేను చూపించే విధంగా మనం మొత్తం అంతా కట్ చేసుకోవాలనమాట. సో, ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్‌గా మనం ట్రయాంగిల్ షేప్‌ని డ్రా చేసుకున్నాం కదా! ఈ ట్రయాంగిల్ షేప్‌ని కూడా మొత్తం మనము ఇలా మొత్తం పెన్నుతోటి డ్రా చేశాను కదండీ! యాజ్ ఇట్ ఈస్‌గా మనం కట్ చేసుకోవాలనమాట. యాక్చువల్లీ ఇది డబల్ పీస్ అనమాట. ఇప్పుడు నేను పిన్స్‌ని రిమూవ్ చేయంగా ఇవి వచ్చేసి 2 పీసెస్ ఉంటాయన్నమాట. క్యాన్వాస్ వచ్చేసి యాక్చువల్లీ క్యాన్వాస్ అనేది వన్ సైడ్ ప్లెయిన్‌గా ఉంటుంది. ఇంకొక సైడ్ వచ్చేసి కొంచెం షైనింగ్‌గా ఉంటుందనమాట. ఈ షైనింగ్ పార్ట్‌ని మనం క్లాత్ పైన పెట్టేసి ఐరన్ చేసామనంటే క్లాత్‌కి అటాచ్‌మెంట్ అయిపోతుందనమాట. అంటే స్టిక్ అయిపోతుందనమాట. సో, ఇప్పుడు నేను క్లాత్ పైన పెట్టేసి ఐరన్ చేశాను. ఐరన్ చేస్తే ఇది మొత్తం స్టిక్ అయిపోయిందనమాట క్లాత్‌కొచ్చేసి. ఇప్పుడు ఔట్ సైడ్ క్లాత్‌నంతా మనము కట్ చేసుకోవాలనమాట. సో, వీటిని ఇలా కట్ చేసిన తర్వాత చూడండి ఔట్ సైడ్ కొంచెం క్లాత్ ఉంది కదా! ఈ క్లాత్‌ని ఇలా ఫోల్డ్ చేసేసి మొత్తం ఔట్ సైడ్ అంతా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ పార్ట్‌నొచ్చేసి ఈ బ్యాక్ సైడ్ క్లాత్ పైన ఇలా పెట్టుకొనేసి ఇక్కడ చూడండి ట్రయాంగిల్ షేప్ ఉంది కదా! ఆ ట్రయాంగిల్ షేపు ఔట్ సైడ్ మొత్తం ఇలా మనము స్టిచ్ చేసుకోవాలనమాట. క్లాత్ పైన పెట్టుకొనేసి బ్యాక్ సైడ్ బ్లౌజ్ పీస్ క్లాత్ పైన పెట్టుకొనేసి ఇలా మొత్తం స్టిచ్ చేసుకోవాలి. ఔట్ సైడ్ కార్నర్స్ అంతా మొత్తం ఇలా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ మధ్యలో పీస్ ఉన్నది కదా! ఈ పీస్ అన్నది మనం రిమూవ్ చేసుకోవాలనమాట. ఇలా కటింగ్ చేసుకొనేసి ఈ పీస్‌ని రిమూవ్ చేసుకోవాలి. ఈ పీస్ రిమూవ్ ఈ కార్నర్స్ అనేది రౌండ్‌గా మనం కట్ చేసుకోవాలనమాట. సో, ఇక్కడ చూడండి ఈ పీస్‌లో నేను కార్నర్స్ అనేది రౌండ్ షేప్‌లో కట్ చేశాను కదా! ఆ విధంగా కట్ చేసుకొనేసి అదే విధంగా లోపల ఉన్న కార్నర్స్ కూడాను కొంచెం కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఇలా కట్ చేసుకోవడం వల్ల మనము క్యాన్వాస్‌ని టర్న్ చేసినప్పుడు ఆ షేప్ అన్నది మనకి ఎగ్జాక్ట్‌గా వస్తుందనమాట.
ఎప్పుడైనా సరే నేను కార్నర్స్ అయినా సరే, రౌండ్ షేప్ అయినా సరే అక్కడక్కడ కట్ చేసుకోవాలనమాట. క్లాత్‌ని కట్ చేసుకుంటే షేప్ అనేది మనకి కరెక్ట్‌గా వస్తుంది. సో, ఇప్పుడు నేను ఈ క్యాన్వాస్‌ని టర్న్ చేస్తున్నాను బ్యాక్ సైడ్‌కొచ్చేసి. సో, బ్యాక్ సైడ్ డిజైన్ వచ్చేసి ఇదండి. ఈ ట్రయాంగిల్ 2 ట్రయాంగిల్‌ని యాడ్ చేయంగా మధ్యలో మనకి ఒక మొత్తం వచ్చేసి ఏమంటారు రాంబస్ లాగా కనిపిస్తుందనమాట. సో, ఇప్పుడు ఈ 2 ఈ 2 షేప్‌లు మనకి అటాచ్‌మెంట్ కావాలంటే మధ్యలో ఒక బౌను నేను యాడ్ చేస్తున్నా అనమాట. సో, ఈ బౌ కోసం అనేసి నేనొచ్చేసి క్లాత్ లెంత్ వచ్చేసి 5½ ఇంచెస్ తీసుకున్నాను. విడ్త్ వచ్చేసి 2.7 ఇంచెస్ తీసుకున్నాననమాట. ఇలా నేనొచ్చేసి 3 బౌస్ నాకు కావాలండి. అందుకనేసి నేను 3 పీసెస్‌ని కట్ చేసుకుంటున్నాననమాట. సో, మనం 3 పీసెస్‌ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి నేను క్లాత్‌ని మధ్యలోకి ఫోల్డ్ చేసేసి ఇప్పుడు నేను కార్నర్ సైడ్ అనేది స్టిచ్ చేసుకుంటున్నాను. ఇలా కార్నర్ సైడ్ వచ్చేసి మొత్తం స్టిచ్ చేసుకోకూడదనమాట. వన్ సైడ్ కొంచెం స్టిచ్ చేసుకొనేసి మధ్యలో గ్యాప్ ఇచ్చి మళ్ళీ దాన్ని నేను టర్న్ చేసి ఇలా సైడ్ ఇంకొక సైడ్ వచ్చేసి లాక్ చేసేస్తున్నాను స్టిచ్చింగ్ తోటి. సో, మధ్యలో వచ్చేసి కొంచెం గ్యాప్ ఉంటుందనమాట. సో, ఇప్పుడు మనం స్టిచ్ చేసిన తర్వాత ఈ క్లాత్‌ని ఇలా మధ్యలోకి వచ్చే విధంగా చూసుకొనేసి సైడ్స్ వచ్చేసి ఫుల్ మొత్తం క్లాత్‌నంతా మనము స్టిచ్ చేసుకోవాలనమాట. సో, ఇలా మనం వచ్చేసి 3 పీసెస్‌ని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మధ్యలో ఒక గ్యాప్ ఉన్నది కదండీ! ఈ గ్యాప్‌లో నుంచి ఈ క్లాత్‌ని టర్నింగ్ చేసుకోవాలనమాట. టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకుంటే మనకి ఒక స్క్వేర్ షేప్‌లో ఒక బాక్స్ అనేది మనకి వస్తుందనమాట. సో, అదే విధంగా ఇంకొక స్క్వేర్ బాక్స్‌ని స్టిచ్ చేసుకుంటున్నాను. సో, దీని లెంత్ వచ్చేసి 5½ సో, విడ్త్ వచ్చేసి 2.7 ఇంచెస్ అనమాట. స్టార్టింగ్‌లో నేను ఎలా స్టిచ్ చేసుకున్నానో సేమ్ అదే విధంగా ఈ క్లాత్‌ని కూడాను స్టిచ్ చేసుకోవాలి. ఇలా మనం వచ్చేసి 3 పీసెస్‌ని స్టిచ్ చేసుకోవాలి. సో, ఇప్పుడు చూడండి నేను చూపించే విధంగా నీడిల్ తోటి ఇలా మనము మధ్యలో ఎగ్జాక్ట్‌గా మధ్యలో వచ్చే విధంగా చూసుకొనేసి దీన్ని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించే విధంగా స్టిచ్ చేసుకుంటే మనకి బౌ అనేది మనకి షేప్ వస్తుందనమాట. సో, ఇలా మనము బౌ షేప్‌లో దీన్ని మొత్తం తయారు చేసుకోవాలనమాట. సో, ఇప్పుడు నేను థ్రెడ్ తోటి దీన్ని మధ్యలో టైట్ చేసేస్తున్నాను. సో, ఈ విధంగా మనకి షేప్ వస్తుందనమాట. చిన్న ఫ్లవర్ లాగా ఈ బౌ అనేది మనకి యాడ్ అవుతుంది.
ఈ బౌకి మధ్యలో వచ్చేసి నేను థ్రెడ్ అనేది కనిపించకుండా ఉండడం కోసం అనేసి ఒక వైట్ పల్స్‌ని పెట్టేసి ఇలా యాడ్ చేసి దాన్ని స్టిచ్ చేసుకుంటున్నాను. సో, ఇది కదలకుండా ఉండడం కోసం అనేసి ఒక 2, 3 స్టిచెస్ అనేది నాట్స్ అనేది వేసేస్తున్నా. సో, ఈ నాట్స్ వేసిన తర్వాత ఈ బౌన్ వచ్చేసి మనం డిజైన్ చేసుకున్నాం కదండీ! బ్యాక్ పార్ట్ ట్రయాంగిల్ షేప్ తోటి అది వన్ సైడ్ ట్రయాంగిల్‌కి యాడ్ చేసుకోవాలనమాట. ఇక్కడ కార్నర్ సైడ్ అనేది మనం ఈ బౌన్‌ని స్టిచ్ చేసుకోవాలనమాట. సో, ఎగ్జాక్ట్‌గా ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి 3 కార్నర్స్ ఉన్నాయి ట్రయాంగిల్ షేప్‌లో. సో, 3 కార్నర్స్‌కి మనం 3 బౌస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎవరైనా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. మీరు ఎప్పుడైతే బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అనేటివి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందనమాట. మన బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. చాలా డిజైనర్ వీడియోస్ అనేది పెండింగ్ ఉందనమాట. ఎడిటింగ్ అయిపోతానే పోస్ట్ చేయడం జరుగుతుంది. మిస్ కావద్దు. సో, బ్లౌజ్ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. సో, హ్యావ్ ఎ నైస్ డే. బై బై.